హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. ఈరోజు చూసుకున్నట్లయితే మార్చి 9వ తారీఖు ఆదివారం. రైతన్నలకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఈరోజు శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. మీకు ఈరోజు నుంచి మీ అకౌంట్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అనేది జమ అయితే చేస్తున్నారు. చాలామంది రైతులు మాకు 1-2 ఎకరాలు ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడలేదని ఇలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీ పాస్బుక్ ఖాతా కరెక్ట్ లేనందువల్ల కూడా మీ అకౌంట్లో అనేది డబ్బులు పడవు. కాబట్టి మీ పాస్బుక్ ఖాతా మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి సరి అయితే చేసుకోండి. అలాగే రైతన్నలకి ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు పడ్డ వాళ్ళు ఉన్నారో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే రైతన్నలకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే చాలామంది రైతులు మా మొబైల్కి SMS రానందు వల్ల మాకు రైతు బంధు డబ్బులు పడలేదని చాలామంది అయితే ఇలా అనుకుంటున్నారు. కాబట్టి రైతన్నలు మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ని అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సిందే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖు నుంచి మొన్న మార్చి 1వ తారీఖు వరకు రైతన్నలకి ఎవరికైతే 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో అనేది డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు ఎవరికైతే రైతులకి 10 నుంచి 20 ఎకరాల లోపు ఉన్నవారికి ఈ మార్చి 1వ తారీఖు నుంచి ఈ నెల ఆఖరి లోపు తమ ఖాతాలో అనేది డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెడ్ లైన్ పెట్టారో ఈ నెల ఆఖరిలోపు తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు 1,74 కోట్ల రైతు బంధు డబ్బులతో అందేలా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ రోజు నుంచి మీ ఖాతాలో అనేది డబ్బులు జమ అయితే కాబోతున్నాయి. అలాగే ఒకవేళ మీకు 15 ఎకరాల పైగా భూమి ఉంటే మాత్రం మీరు ఈ నెల ఆఖరి వరకు వేచి ఉండాల్సిందే. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అయితే ఫాలో అయితే అవ్వండి.